ఏవండి, మొన్న ఏప్రిల్ నెలలో పిఠాపురం నియోజకవర్గం మల్లం అనే విలేజ్లో ఒక ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ ఒక కరెంట్ పని చేస్తూ ఒక ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ కరెంట్ ఏదో రిపేర్స్ చేస్తూ బాగు చేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అది పిఠాపురం నియోజకవర్గం మల్లంలో జరిగినటువంటి ఒక విషాదకరమైనటువంటి సంఘటన. మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు ఎవరు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయం ఆయనకు తెలిసింది. ఆయన చలించిపోయాడు, మదన పడిపోయాడు. అంటే ఎలక్ట్రీషియన్స్ అందరూ ఇలాగే పాపం ప్రమాదానికి గురవుతున్నారేమో, పొట్ట కూటి కోసం వాళ్ళు ఎంచుకున్నటువంటి ఏదైతే ఈ మార్గం ఉందో ఆ మార్గమే మృత్యువై కాటేస్తుందేమో అని చెప్పేసి రాష్ట్రంలో ఎలక్ట్రీషియన్స్ అందరి గురించి ఆయన ఒక్కసారిగా ఆలోచించి తీవ్రంగా మదన పడిపోయి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను వీళ్ళందరికీ కూడా ప్రమాదం నుంచి అంటే విద్యుత్ షాక్ నుంచి రక్షణ పొందేందుకు కావలసిన పరికరాలు నేనే సొంత డబ్బులతో ఇస్తానని చెప్పేసి పైలట్ ప్రాజెక్ట్ కింద పిఠాపురంలో ఒక కార్యక్రమాన్ని పెట్టి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి 500 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ అందరినీ ఆయన రప్పించుకుని వాళ్ళందరికీ షూసు, ఈ గ్లౌజెస్, హెడ్కి ఏదో క్యాప్ అంటే ఈ కరెంటు షాక్ను తట్టుకునే విధంగా కొట్టకుండా ఉండటం కోసం దానికి కావాల్సినటువంటి ఒక్కొక్కరికి ఒక 2000 2500 ఉంటుంది. ఆ వాల్యుబుల్ ఆ పరికరాలన్నీ కూడా కొని ఒక్కొక్కరికి ఆయనకి స్వయంగా ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో ఇకపై ఏ ఎలక్ట్రీషియన్ కూడా తన వృత్తిలో భాగంగా ఎక్కడైనా ఇంటి పని కానీ బయట పని కానీ చేస్తున్నప్పుడు కరెంటు షాక్ కొట్టి పోయాడు అనే న్యూస్ నేను వినకూడదు, ఇటువంటి సంఘటన జరగకూడదని పదే 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 నొక్కి ఒక్కడి నుంచి వీళ్ళందరికీ ఇవ్వటం జరిగింది. ఆయన కళ్ళలో బాధ క్లియర్గా కనపడింది మాకు. పొట్టకూటు కోసం వెళ్ళి పాపం ఆ ప్రయత్నంలో అంటే వాళ్ళు చేసే వృత్తిలోనే ఇంత ప్రమాదం దాగి ఉందని చెప్పేసి పాపం అతను చాలా మదన పడిపోయాడు. దీంతో పాటు ఆయన ఇంకో ప్రకటన కూడా చేశాడు. ఇకపై ప్రతి 3 నెలలకు ఒకసారి నేను జాబ్ మేళా పెడతాను. ఐటీఐ పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ జాబ్ మేళాకి అటెండ్ అవ్వండి. ఐటీఐలో ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, ఫిట్టర్ వాళ్ళు ఉన్నారు, సివిల్ వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాల కోర్సెస్ వాళ్ళు ఉన్నారు. పాలిటెక్నిక్ కూడా మెకానికల్ వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇందులో కూడా ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఉంది, రకరకాల కోర్సెస్ ఇందులో కూడా ఉన్నాయి. నాకు తెలిసిన సమాచారం మట్టుకి వీళ్ళు ఈ 2 సెక్టార్లో చదువుకున్న వాళ్ళు చాలా చోట్ల ఖాళీగా ఉండి ఇతరత్ర వీళ్ళ చదువుకి సంబంధం లేని వృత్తుల్లో స్థిరపడిపోయారు అనే విషయం నన్ను చాలా బాధ పెడతా ఉంది. ఐటీఐ పాలిటెక్నిక్ అంటే ఇది చిన్న విషయమే కాదు, అది టెక్నికల్కి సంబంధించినటువంటి మంచి కోర్సెస్ అందులో ఉన్నాయి. ఆ యువత ఖాళీగా ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి అతను ప్రతి 3 నెలలకు ఒకసారి నేను జాబ్ మేళా పెడతాను. ఈ ఐటీఐ పాలిటెక్నిక్ చదివిన వాళ్ళందరూ కూడా ఈ జాబ్ మేళాకి అటెండ్ అయ్యి మరి మీరు తప్పకుండా మీ యొక్క టాలెంట్ని బట్టి మీకు ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగం ఇస్తారు, మరి మా సేవలు మీరు వినియోగించుకోవాలని చెప్పేసి అక్కడ ప్రకటన కూడా చేశారు. చూసారా, ఒక నాయకుడు అభివృద్ధిని చేయటమే కాదు, ఒక నాయకుడు నిధులు తేవటమే కాదు, ఒక నాయకుడు కొత్త ప్రాజెక్టులు తీసుకురావటమే కాదు, ఒక నాయకుడు ప్రజల కోసం, యువత కోసం, వాళ్ళ ఉపాధి కోసం, ఉపాధిలో ఉన్నటువంటి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చాలా దగ్గరగా ఆలోచించే నాయకుడు మనకు దొరికాడు. అలా ఐటీఐ చదివితే ఈయనకెందుకు, పాలిటెక్నిక్ చదివితే ఈయనెందుకు, కరెంట్ షాక్ కొట్టిపోతే ఈయనకెందుకు? డిప్యూటీ సీఎం రాష్ట్రంలో బోర్డులు ఉన్నాయి కదా. ఎందుకు అంటే కైండ్లీ హార్టెడ్, మానవీయ కోణం. ఒక డిప్యూటీ సీఎంలా ఆలోచించట్లేదు అతను, ఒక స్టార్ హీరోగా ఆలోచించట్లేదు, సాటి మానవత్వం కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఆలోచించి వీళ్ళందరికీ ఇన్ని సేవలు చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ.